Hi friends, welcome to my channel మీ తెలుగు గర్ల్ మిహిరా. ఈరోజు నేను మీ అందరికీ బనానా ఐస్ క్రీమ్ చూపించబోతున్నాను. అంటే బనానా ఐస్ క్రీమ్ కన్నా బనానా సార్బెట్ అంటే ఇంకా బాగుంటుందేమో. ఈ బనానా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి మన కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే బనానాస్ కదా. నేను ఇక్కడ 4 బనానాస్ తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో నీట్గా పెట్టుకొని దాని మీద అల్యూమినియం ర్యాపర్ అయినా లేదా క్లింగ్ ర్యాప్ అయినా వేసుకొని కవర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 to 6 hours పెట్టుకోవాలి. బనానాస్ బాగా ఫ్రీజ్ అవ్వాలి. ఈ ఫ్రోజన్ అయిన బనానాస్ని బయటకు తీసుకొని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి థిక్ పేస్ట్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ రెసిపీలో ఒక 3 to 4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. అవి మీ ఇంట్లో ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ బనానా, తర్వాత షుగర్, ఆ తర్వాత వెనిలా ఎసెన్స్. అంటే మీకు ఆప్షనల్ అనమాట. వెనిలా ఎసెన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత అందులో మీకు డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలంటే అది కూడా ఆప్షనల్. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా బాగుంటుంది. ఈ బనానా పేస్ట్లో మీకు నచ్చినంత షుగర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 tablespoons షుగర్ వాడుతున్నాను. మీకు షుగర్ ఇష్టం లేకపోతే హనీ కూడా యూజ్ చేయొచ్చు. ముందు చెప్పినట్టు 1 teaspoon వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. ఇవన్నీ మిక్స్ అయ్యేలా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. మీరు ఈ ఐస్ క్రీమ్ని డెకరేట్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ కూడా వాడచ్చు. నేనైతే ఇక్కడ ఏ డ్రై ఫ్రూట్స్ వాడలేదు, జస్ట్ అలాగే నార్మల్గా ఉంచేసాను. ఈ బౌల్ని క్లింగ్ ర్యాపర్తో అయినా లేదా ఒక ప్లాస్టిక్ ర్యాపర్తో అయినా లేదా అల్యూమినియం ఫాయిల్తో అయినా కవర్ చేసుకొని దాని మీద ఒక మూత పెట్టుకోవాలి. దాన్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 8 to 12 hours మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. 8 to 12 hours తర్వాత ఆ కూల్ ఐస్ క్రీమ్ని బయటకు తీసుకొని స్కూప్ అవుట్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అయిన బనానా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇక్కడ స్కూప్ అవుట్ చేస్తున్నాను, చూడండి. ఈ సమ్మర్స్లో మనం బయట ఐస్ క్రీమ్స్ కన్నా ఇంట్లో మనం మన చేతులతో తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ తింటే మనకి హ్యాపీగా ఉంటుంది. ఇంకా మనం హెల్తీగా కూడా ఉండొచ్చు. సో తప్పకుండా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మనకి జస్ట్ 10 minutes పడుతుంది అంతే. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ ఐస్ క్రీమ్ మీద కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇలా మంచి కంటెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు నన్ను సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొంచెం ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్లా లేదు, కానీ బనానా కూడా లేదు ఫ్రెండ్స్. బనానా ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. సో నాకు నచ్చింది. ఐస్ క్రీమ్ అంటే అంత సాఫ్ట్గా లేదు, కానీ బాగుంది. ఇంట్లో మనం తయారు చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. పనేం లేనప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేసుకొని తినండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఏమేస్తాను పచ్చడి సవా అందుకే